ఈరోజైతే కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎవరైతే ఓలా, ఊబర్, ర్యాపిడో నడుపుతున్నారో వాళ్ళు ఊకూకే అంటే ఒక వీక్లీ ధర్నాలు చేద్దాం. మనం ధర్నా చేస్తేనే ఊబర్, ర్యాపిడో వాళ్ళు రేట్లు పెంచుతారు అనే టాపిక్లు ఈ మధ్యన చాలా వినపడుతున్నాయి. అయితే ఇది నిజమేనా? నిజంగా వాళ్ళు పెంచుతారా? అవకాశాలు ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచిస్తే ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైవేట్ యాజమాన్యం. ఆ ప్రైవేట్ యాజమాన్యంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అవసరానికి వాళ్ళ లాభాలు ఏదైతే వస్తాయో వాటి మీదనే వాళ్ళు ఆధారపడి పనిచేస్తారు. కానీ నువ్వు ధర్నా చేసేంత మాత్రాన రేట్లు పెంచుతారు, వాళ్ళు దిగొస్తారు అనే కాన్సెప్ట్ మర్చిపోండి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నీకు రైడ్ నచ్చకపోతే ఆ రైడ్ యాక్సెప్ట్ చేయకు. ఒకవేళ రేట్ తక్కువ వచ్చింది అని నీకు అనిపిస్తే ఆ రైడ్ పాస్ చేయి, అంతే తప్ప నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు అదే రేటుకు పోతా అంటే వాళ్ళు అట్నే ఉంటారు. అందరు ఇలానే పాస్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా కస్టమర్ అని వేస్తాడు. లేదంటే కంపెనీ సిచ్యువేషన్ బట్టి కొన్ని రోజులకు, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కస్టమర్ 20 రూపాయలు 30 రూపాయలు పెంచడానికి ట్రై చేస్తాడు. కంపెనీ ఇవన్నీ చూసిన తర్వాత ఒక 6 నెలలకో 8 నెలలకో సంవత్సరానికో వాళ్ళ డిమాండ్ ఎట్లుంది అని ప్రైస్ రేట్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మీరు పోవడమే, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా 100 రూపాయలు మిగిలిన 150 రూపాయలు మిగిలిన 50 కిలోమీటర్లు పోతా, నాకు పిల్లం పిల్లలు ఉన్నారు అనే కాన్సెప్ట్లో మీరుండి పోదాం ఏడికైతే ఆడిగా అనుకుంటే రేట్లు పెరగడం కాదు కదా, నీ బండికి నీకు ఇచ్చే విలువని నువ్వే తగ్గించుకుంటున్నట్టు. కనీసం 23 రూపాయలు 20 రూపాయలు పడే రైడ్లను యాక్సెప్ట్ చేయండి. 15 రూపాయలకు 12 రూపాయలకు ఎయిర్పోర్ట్కు 500 వచ్చిన పోవడు, మళ్ళీ ఖాళీగా ఆడ కూర్చోవడం 5 గంటలు. మనకు దందా చేస్తాం సార్, మనం లాభం ఉంటే పోదాం, లేకపోతే లేదు. అంతేగాని ధర్నాలు చేసి ఏదో మనం బాగుపడడు, రేట్లు పెంచుతారని. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇప్పటికీ 2-3 సార్లు ధర్నాలు చేశారు, కాదంటారు, మీరు తప్పంటలేను. దానివల్ల ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఒకరోజు నీ డ్యూటీ ఖరాబ్ అవుతుంది తప్ప నెక్స్ట్ డే పెంచిర్రు, లాభాలు వచ్చాయి. అదే రోజు మీరు ధర్నా చేసిన రోజు మాత్రమే రైడ్లు వస్తున్నాయి ఎక్కువ రేట్ల. ఎందుకు వస్తున్నాయి? బండ్లు తక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది, కస్టమర్ ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ కావాలి. ఇంకా 50 రూపాయలైనా 100 రూపాయలైనా పెంచుతుండు. ఎందుకు పెంచుతుండు? వాళ్ళకు అవసరం. నువ్వు పోకపోతే కదా వాళ్ళకి డిమాండ్ ఎట్లుంటుందని తెలిసేది, వాళ్ళకి అవసరం ఎట్లుందని తెలిసేది. నువ్వు పోతూనే ఉంటివి, ఇంకెక్కడ బాస్ మనం. మీరు మానేయండి, మీరు రేట్ వస్తూనే వెళ్ళండి, రేట్ రాకపోతే పర్లేదు వెయిట్ చేయండి, వస్తుంది. ఇది కాకపోతే ఇంకొక రైడ్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి, వెళ్ళండి. 23 రూపాయల కంటే తక్కువ పోకండి. డీజిల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, ఇంట్లో అన్ని ఖర్చులు పెరిగినాయి. మీరు ఇట్టనే పోతే ఆ కంపెనీలు పెంచో, మీరు మారనంతసేపు ఇంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది క్యాబ్ డ్రైవర్లు నాకు తెలియక అడుగుతా, కస్టమర్తో మాట్లాడడం, 2000 వస్తాయి, 3000 వస్తాయి, 4000 వస్తాయి, నేను ఈరోజు ఇంత సంపాదించిన అని చెప్పినాక ఇంకా రేట్లతో పని ఏముంది భయ్? మీకు రేట్లు బాగానే వస్తున్నట్టు కదా, రోజుకు 4000 సంపాదిస్తున్నా అని చెప్తే ఇది మానేయండి. జెన్యున్గా పని చేసిన కాడికి చెప్పండి. 4000 నీకు వస్తున్నాయంటే ఎవడు పెంచాడు? అయినా నీకెందుకు పోయి 3000 సంపాదిస్తూ నెలకు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే నువ్వు రోడ్ల మీద పడి ధర్నాలు ఎందుకు చేస్తావు? ఆ ధర్నాలు చేసి నీ జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? మీరు ఆలోచిస్తే పని అవుతుంది. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నా, రేట్లు పెరుగుతాయి. మీరు వెళ్ళడం మానేయండి, రైడ్ ఆన్లోనే పెట్టండి, రైడ్ యాక్సెప్ట్ చేయకండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది.
కస్టమర్ ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ కావాలి కంపల్సరీ. కంపెనీలు కూడా ఒక సిచ్యువేషన్లో పెంచుతారు. మీరు ధర్నాలు చేస్తే ఆడ కూర్చుంటే పనులు కావు. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం. నేను డ్రైవర్నే, నేను ఓలా ఊబర్ నడుపుతాను. అన్నంత మాత్రాన ఈ 20 రూపాయల కంటే తక్కువ పోను. పోతే నీకు మిగలదు, మాకు డిమాండ్ తగ్గుతుంది. వెళ్ళేటోనికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు 23 రూపాయల కోసం వెయిటింగ్ చేసే వాళ్ళకు ఈరోజు ఇబ్బంది అవుతుంది. మీరు పోవడం బాగానే ఉంది. 100 రూపాయలు మిగులుతాయి. 100 రూపాయలు 10 రైళ్ళు కొట్టినా 1000 రూపాయలు మిగిలిపోయి మీకెందుకు? కొత్త బండ్లకు 20 వేలు ఈఎంఐలు కట్టుకోవాలి మీరు. అట్లని కూడా కొంచెం ఆలోచిస్తలేరుగా. పోతేనే ఊరు 20 రూపాయలకు, 15 రూపాయలకు, 14 రూపాయలకు. అరే అది బండి అనుకున్నారా? ఎడ్ల బండి అనుకున్నారా? అవి పోతుర్రు. పోయి నాకు మిగులుతలేదు అని మొత్తుకుంటే ఎవరి వల్ల అవుతుంది? నాకు మిగులుతలేదు, నాకు పడతలేదు అని కంపెనీల మీద మొత్తుకుంటే, అరే నువ్వు పోవడం మానేసే కదా పోయి వాళ్ళకేమైనా రియాక్షన్ వచ్చేది. మీ అవసరాలకు మీరు పోయి, మీ అవసరాలకు మీరు బండ్లు తక్కువ మాకు పైసలు రావాలి, తక్కువ వచ్చినా పోతాం, ఎక్కువ వచ్చినా పోతాం, ఇదే ఇస్తుండు కదా అంటే అదే ఇస్తాడు. మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఆలోచిస్తారా, అనుభవిస్తారా మీ ఇష్టం. బాయ్.